అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు, డిప్రెస్ అయినప్పుడు ఏ విధంగా సర్వైవ్ అవుతాడు? అతనికి రెమెడీ ఉందా లేదా? అనేటువంటి విషయాన్ని గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ గొప్ప సైకాలజిస్ట్ అతను చెప్పినటువంటి థియరీని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఐ వుడ్ లైక్ టు గివ్ స్మాల్ అనాలిసిస్, ఒక సొల్యూషన్ చూపిస్తున్నాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పారంటే, చైల్డ్హుడ్ ఈవెంట్స్ అనేటివి అంటే బాల్యంలో జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. డొమెస్టిక్ కారణంగా ఎన్నో ఉండొచ్చు. ఫాదర్ మదర్ లేకపోవడం, లేదు ఫాదర్ లేకపోవడము, లేదు మదర్ లేకుండా పోవడము, లేదు ఇద్దరు సపరేట్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ముఖ్యంగా చాలా గాయపరుస్తాయి పసి హృదయంలో. ఆ తర్వాత అతను స్టూడెంట్ క్యారియర్కి వచ్చిన తర్వాత, స్టూడెంట్ అయిన తర్వాత ఇంకొంచెం బలపడతాయి ఇవి. అది మేల్ అడాప్టివ్ బిహేవియర్కి దారితీస్తుంది. మేల్ అడాప్టివ్ బిహేవియర్ అంటే బిహేవియర్ సక్రంగా ఉండదు, అతని మాట తీరు బాగుండదు, ఏ విషయం చెప్పినా సక్రంగా వినడు, అనుసరించడు, కొంచెం డిజార్డర్గా ఉంటుంది అతని టెంపర్మెంట్, స్వభావం అంతా కూడా. దాన్ని మేల్ అడాప్టివ్ బిహేవియర్ అంటాం. ఏంట్రా వీడు ఏం చెప్పినా వినడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినడు, ఒక అలూఫ్గా అంటే ప్రైవసీని కోరుకుంటాడు, బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తుంది అని మనం అనుకుంటాం. అది మేల్ అడాప్టివ్ బిహేవియర్. తర్వాత అతను అడల్ట్హుడ్కి వచ్చినాక అంటే పెద్దవాడైన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్గా చైల్డ్హుడ్ యొక్క ఈవెంట్స్ అవన్నీ కూడా ఆయన మనసులో ముద్రపడిపోయి తన యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని పూర్తిగా మార్చేస్తుంటుంది అని చెప్పేటువంటి థియరీ సిగ్మండ్ ఫ్రాయిడ్ది. అది ఎంతవరకన్నా, ఒకవేళ ఎంతవరకు అది కరెక్టో ఏమో కానీ, బట్ మనిషి ఆ తర్వాత ఒక అడల్ట్హుడ్ వచ్చినాక జీవితంలో ఫెయిల్యూర్స్ అంటే చదువులో కావచ్చు, లేకపోతే స్నేహంలో కావచ్చు, ఒక జీవిత హాస్యంలో కావచ్చు, ఫ్రెండ్షిప్ లవ్ అఫైర్ కావచ్చు, ఏదో ఒక విషయంలో భయంకరంగా తీవ్రంగా దెబ్బతిన్నాక ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంకొంచెం ఆ గాయపడినటువంటి మనసు, ఆల్రెడీ ఆ పాత ముద్రలో ఉన్నటువంటి ఆ మనసు ఫ్రస్ట్రేషన్కి గురవుతుంది. ఫ్రస్ట్రేషన్ అనేది రిపీటెడ్గా జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది డిప్రెషన్. ఆ డిప్రెషన్ కంటిన్యూగా ఎక్కువ కాలం ఉన్నప్పుడు మనోవేదన, మెంటల్ చాగ్రిన్ ఆర్ మెంటల్ డిజార్డర్ అంటారు దాన్ని. అంటే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ముఖ్యమైన ఫ్యాక్టర్స్ మాత్రమే. ఆ మెంటల్ డిజార్డర్ అనేది జరుగుతుంది. మెంటల్ చాగ్రిన్, మనోవేదన. అయితే ఇప్పుడు మనోవేదనకి మందు ఉందా లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారు, మనోవేదన మందే లేదు అంటారు. ఎందుకు లేదు? ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి విరుగుడు అనేది ఉంది, రెమెడీ అనేది ఉంది, లేకుండా పోలా. మనోవేదనకి మందు ఉందని నేను నమ్ముతాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫిలాసఫీని చదివినప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది నిజమే అనేసి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే, టాక్ థెరపీ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అంటాడు. టాక్ థెరపీ అంటే మనిషిని సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్ ఆ క్లయింట్ని, అంటే మానసిక రుగ్మతతో సఫర్ అవుతున్నటువంటి మనిషిని ఓదార్చడం, మాటలతో అతనిలో క్లయింట్తో కూడా మమైక్యం అయిపోయి అతని దగ్గర నుంచి మెల్లిమెల్లిగా రివల్యూషన్ విషయాల్ని గ్రహిస్తూ, చెప్పుతూ, తెలుసుకుంటూ అతనికి ఇచ్చేటువంటి ఒక కన్సలేషనే టాక్ థెరపీ అంటే. అంటే ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ మన ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి తీసుకున్నటువంటిదే. ఇది అనాదిగా సంప్రదాయపరంగా ప్రతి మతంలో కూడా ఉంది. ఇది బైబిల్ క్రిస్టియానిటీలో ఉంది. క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్, ఆ సోలమన్, ఆ జాన్ అపోస్టల్, ఆ తర్వాత జాన్ బాప్టిస్టు, పాలు, వీళ్ళంతా కూడా ఎవరు? ఇవాంజలిస్ట్, మెసేజెస్ ఇచ్చేవాళ్ళు, మెసెంజర్స్. అండ్ చర్చిలో ఉన్నటువంటి ప్రీస్టులు కూడా సెర్మన్స్ ఇస్తారు. సెర్మన్ అంటాం, రిలీజియస్ స్పీచ్. దేనికి? మనిషిలోని రుగ్మతల్ని తొలగించి ఆత్మని ప్రక్షాళన చేసి, పరిశుద్ధం చేసి, జీవితానికి పనికొచ్చే విధంగా మనుషులు తయారు చేయడం. అలాగే హిందువులు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చింది ఏంటి? టాక్ థెరపీనే. అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తాడు యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో. ఎందుకంటే తను యుద్ధం చేసి చంపబోయేది ఎవరిని? బ్రదర్స్, అన్నదమ్ములు, రక్త సంబంధం, చిన్నాన్న పెద్దనాన్న బిడ్డలు, గురువులు, శిష్యులు, స్నేహితులు, బంధువులు. వాళ్ళందరినీ చూడగానే అస్త్ర సన్యాసం చేసేసి
నాకొద్దు బావా, యుద్ధం నుంచి నేను విరమించుకుంటాను, వీళ్ళందరిని చంపి ఆ రక్తపాతంతో నేను రాజ్యం వినడం ఎందుకని అంటాడు. అప్పుడు కృష్ణుడు అతనికి ఎలాంటి థెరపీ ఇస్తాడో మనకు తెలుసు, నేను అది రిపీట్ చేయాల్సిన పని లేదు. అది టాక్ థెరపీ. ఎందుకు అలా ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, ఇక్కడ సొలొమన్ కానీ, జీసస్ క్రైస్ట్ కానీ, జాన్ బాప్టిస్ట్ కానీ, వీళ్ళంతా కూడా ఎవరు? గ్రేట్ థింకర్స్, గ్రేట్ ప్రీచర్స్, నోబెల్ పర్సన్స్. అలాగే కృష్ణుడు ఎవరు? గ్రేట్ నోబెల్ పర్సన్ టు అర్జున. అర్జునుడికి చాలా పవిత్రమైన వ్యక్తి, నోబెల్ మ్యాన్, ఆత్మీయుడు అన్నిటికంటే మించి. అందువల్ల వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం నమ్ముతాం. క్రైస్ట్ చెప్తే నమ్ముతాం, కృష్ణుడు చెప్తే నమ్ముతాం. అలాగే మహమ్మద్ ప్రవక్త, ఆయన కూడా గ్రేట్ ప్రొఫెట్. ఆయన చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్ నమ్ముతాం, మనం ఇష్టపడతాం. అలాగే ధర్మపాద, బుద్ధిస్టులు, ఆ ధర్మపాదులు ఉన్నటువంటి నియమాలు, జీవిత సూత్రాలన్నీ దేనికోసం? మనిషి యొక్క మనుగడ కోసం, మంచి కోసం, మనిషిని సెటరైట్ చేయడం కోసం, డిజార్డర్ నుంచి ఆర్డర్గా మార్చడం కోసం, ఇవన్నీ కూడా. సో దీన్ని బేస్ చేసుకొని సిగ్మండ్ ఫ్రాయిడ్ టాక్ థెరపీ అనే దాన్ని బాగా చక్కగా రూపొందించాడు. మంచి బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ ఇది. అంటే ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ట్రెడిషన్ ఏంటి? రిలీజియస్ బేస్డ్. అండ్ ఇండివిజువల్ టాలెంట్ ఏంటి? అతను సైకలాజికల్ డెప్త్కి వెళ్ళి మనిషి యొక్క మనోగతాన్ని లోపలికి వెళ్ళి ఛేదించుకొని ఆ క్లయింట్ నుంచి, అంటే మనసు రుగ్మతతో బాధపడుతున్నటువంటి ఆ క్లయింట్ నుంచి, డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తి నుంచి రీజన్స్ని, ఆ రివల్యూషన్ని ఒకటి రాబట్టుకుంటూ మళ్ళీ ఇంటరాక్ట్ అవుతూ అతనికి మంచి కంఫర్ట్, ఇంటలెక్చువల్ కంఫర్ట్ కాదు ఇక్కడ, స్పిరిచువల్ కంఫర్ట్ ఇవ్వడం. సో దట్ ఈస్ థెరపీ. సో థెరపిస్ట్కి కావాల్సింది ఏంటంటే గ్రేట్ నోబుల్ హార్ట్. ఇక్కడ ఆ క్లయింట్కి కావాల్సింది ఏంటంటే ట్రాంక్విలిటీ అండ్ సెరెనిటీ. ట్రాంక్విలిటీ అంటే, సెరెనిటీ అని అంటే ఏంటంటే ఒక ప్రశాంతత, ఒక నిశ్చలత మనిషికి కావాల్సింది. అంటే పీస్ అండ్ స్టేబుల్ మైండ్, పీస్ అండ్ కామ్ ఆఫ్ మైండ్. మనసు నెమ్మది కావాలి. సో దట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ అది, ట్రాంక్విలిటీ అండ్ సెరెనిటీ. అండ్ థెరపిస్ట్కి ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే హీ మస్ట్ బికమ్ ఏ సోల్మేట్ టు ది క్లయింట్కి అతను సోల్మేట్ అయిపోవాలి. అంటే ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలుగా అయిపోవాలి. అయితే ఈ థెరపిస్ట్ అనే వ్యక్తి పర్టికులర్గా ప్రొఫెషనల్ థెరపిస్ట్ కావాల్సిన పని లేదు, సైకాలజిస్ట్గానే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, ఎనీ సోల్మేట్, లవర్ కావచ్చు. బట్ ఒక సోల్మేట్ ఆత్మీయుడిగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయుడిగా ఉంటాడో అప్పుడు ఈ క్లయింట్ తన బాధను ఒకటి చెప్పుకుంటూ పోతాడు. అప్పుడు థెరపిస్ట్, ఈ సోల్మేట్ తనకు కావాల్సినటువంటి కంఫర్ట్ని ఇస్తూ ఉంటాడు ప్రతి సమస్యకి, ప్రతి బాధకి. సో దట్ ఈస్ ఇక్కడ గ్రేట్ మెడిసిన్. ఏంటంటే ఈ మనోవేదనకి నిజమైన ఔషధం ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ సోల్మేట్. ఒక మంచి ఆత్మీయురాలు, ఫ్రెండ్ కానీ, లవర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. అలాంటి వ్యక్తి దొరకడం అనేది గొప్ప ఔషధం. సో సోల్కి సంబంధించింది, ఇంటలెక్ట్కి సంబంధించింది కాదు ఆ రిలేషన్షిప్. సో ఒక విధంగా చెప్పాలంటే అందుకే అంటాడు ఒక రచయిత, లైఫ్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ స్విమ్మింగ్ లాంటిది. ఈత ఒక సరస్సులో కానీ, బావిలో కానీ, ఒక చెరువులో కానీ ఈదడం ఎలాంటిదో అలాంటిది ఈ జీవితాన్ని ముందుకు తోసుకొని పోవడం అనేది. ఎందుకంటే ఇప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు మనిషి? తన లోతు ఎంత లోతు ఉంది ఆ చెరువులో, ఆ బావిలో ఎంత లోతు ఉంది అనేది చూడ్డా అతను. ఎంతసేపు తన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మస్తిష్కం స్విమ్మింగ్ పైన కనిపించే ఆహ్లాదంగా అలరాడుతున్నటువంటి ఆ అలలు, టైడ్స్, వాటిని తోసుకుంటూ పైకి తోసుకుంటూ ఛేదించుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడు ఒక స్పిరిట్తో, ఒక ఛాలెంజ్తో. ఎంత లోతుంది ఈ చెరువు, ఈ బావి ఎంత లోతుంది అనే దాని గురించి ఆలోచించాడు. అలా ఆలోచించాడంటే భయం, వెంటనే షాక్ తింటాడు, ముందుకు పోలేడు, సాగలేడు.
సో ఇక్కడ మనిషి కూడా అంతే. పాస్ట్‌ని ఎప్పటికప్పుడు మర్చిపోతూ వెళ్ళిపోతూ ఉండాలి. మర్చిపోకున్నా దాన్నే తలుచుకుంటూ ఆ బాధలోనే గాని ఉన్నట్టయితే పాస్ట్ అన్నాడు కదా అతను సిగ్మండ్ ఫ్రాయిడ్. పాస్ట్ మెమరీస్, పాస్ట్ ఈవెంట్స్, ఆ డిప్రెషన్స్ అన్నీ తరచుగా వస్తూ ఉంటాయి. అక్కడ అతను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు అన్నాడు. సో అవి రాకుండా చేసుకోవాలంటే ఏంటంటే మనిషి స్విమ్మింగ్ లాగా ఈ థెరపిస్ట్ అనే వ్యక్తి ఆ విధంగా చెప్పగలగాలి. నేను ఒక శాంపుల్‌గా చెప్తున్నాను. థెరపిస్ట్ అనే వ్యక్తి యొక్క టాలెంట్, స్కిల్, ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలనే దాని గురించి. సో స్విమ్మర్ ఎలాగైతే ఫోర్జింగ్ అహెడ్ ముందుకు వెళ్ళిపోతున్నాడో లోతుని చూసుకోకుండా, ఆలోచించకుండా, అలాగే మనిషి కూడా ప్రజెంట్‌లో నివసిస్తూ పాస్ట్‌ని పూర్తిగా మర్చిపోవాలి, వదిలేయాలి. ఎట్టి పరిస్థితిలో దాని గురించి ఆలోచించకూడదు. జీవితంలో ఎన్నో ఉంటాయి. పాస్ట్‌లో జరిగినటువంటి ఫెయిల్యూర్స్, డిప్రెషన్స్, డిసప్పాయింట్మెంట్స్, ఫ్రస్ట్రేషన్స్, వాటిని రిపీట్ చేసుకుంటా ఉండడం వల్లే ఇవన్నీ కూడా వస్తుంటాయి. వాటిని మరి ఎలా సార్ మర్చిపోవడం అనేది అంత తేలిగ్గా జరుగుతుందంటే కష్టమే. కానీ నీ దగ్గర సోల్‌మేట్ అనేటువంటి ఒక థెరపిస్ట్, ఒక ఫ్రెండ్, ఒక లవర్, ఒక ఫ్యామిలీ మెంబర్, మీ బ్రదర్ లేదా నీ ఓన్ సిస్టర్ ఉన్నారనుకో, ఎందుకు మర్చిపోలేవు? తప్పనిసరిగా మర్చిపోగలవే. నో డౌట్ అబౌట్ ఇట్. విలియం వర్డ్స్‌వర్త్ ది గ్రేట్ రొమాంటిక్ పోయెట్. ఇంగ్లీష్‌లో అద్భుతమైనటువంటి రొమాంటిక్ పోయెట్ అతను, నేచర్ పోయెట్. అతను తన సిస్టర్ పేరు డొరొథీ. ఆ డొరొథీ యొక్క హస్బెండ్ చనిపోతారు. చనిపోయినప్పుడు ఆవిడ ఎప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఏ పని చేయకుండా అలా ఒక మూల గ్లూమీగా కూర్చుంటూనే ఉంటుంది. ఏ పని చేయదు. అప్పుడు అతను వర్డ్స్‌వర్త్ తన సిస్టర్ అయినటువంటి డొరొథీని నేచర్‌లోకి తీసుకెళ్తాడు. ప్రకృతి అందాలు, సెలయేరు, బ్రూక్స్ అండ్ ఎస్టేట్స్, వుడ్స్, మంచి మంచి హిల్స్, రాక్స్ తీసుకెళ్ళి యు సీ ది బ్యూటీస్ ఆఫ్ నేచర్. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అందాలను ఒకసారి చూడు, ఎంత అద్భుతంగా ఉందో. నీలో ఈస్థెటిక్ సెన్స్ ఉండాలే కానీ, అంటే కళాత్మకమైన హృదయం. నీలో ఈస్థెటిక్ సెన్స్ గాని ఉన్నట్లయితే, ఎలాంటి ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి మనలో తెలుసా? ఒక ప్రకృతి అందాలను చూసినప్పుడు అవి ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ మన మనసును వెంటాడుతూనే ఉండాలి. జస్ట్ లైక్ ఒక మంచి సినిమా చూసి వస్తాం ఇంటికి, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్ని కానీ, ఆ సన్నివేశం, ఆ డైరెక్షను, మళ్ళీ అందులో ఉన్నటువంటి లిటరరీ వాల్యూస్ని, ఆర్టిస్టిక్ వాల్యూస్ని మళ్ళీ తలుచుకుంటూ ఉంటాం. అదే బ్యూటీస్ ఆఫ్ నేచర్ అంటే. ఒక పాట కావచ్చు, ఒక రచన కావచ్చు, ఒక ప్రకృతి అందం కావచ్చు, ఒక శిలా ఫలకం కావచ్చు, శిల్పం. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి అందాలు. అప్పుడు చెప్తాడు తన సిస్టర్కి, యు సీ ది బ్యూటీస్, ఆ బ్రూక్ చూడు, ఆ సెలయర్ చూడు, ఆ ఫ్లవర్స్ చూడు ఎలా ఉన్నాయో. ఈస్థెటిక్ సెన్స్తో, కళాత్మకమైన హృదయంతో వీటిని నువ్వు ప్రేమించినట్లయితే మనిషి నిన్ను మోసం చేయొచ్చు. స్నేహితుడో, బ్రదరో, ఇంకొకరో, హస్బెండ్, ఎవరైనా సరే తోటి మనిషి నిన్ను మోసం చేయొచ్చేమో కానీ ఈ ప్రకృతి నిన్ను మోసం చేయదు. అంటే ప్రకృతిని నువ్వు కానీ ప్రేమించినట్లయితే అది నిన్ను ఎప్పుడు ఆహ్లాదపరుస్తూనే ఉంటుంది. యూ హ్యావ్ ది సోల్ సాటిస్ఫాక్షన్, యూ హ్యావ్ ది బ్లిస్ ఇన్ యువర్ మైండ్ అని అంటాడు ఎవరు? విలియం షేక్స్పియర్. కాబట్టి గతాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తూ పోవాలంటే డైవర్షన్స్, చాలా వాటి మీద డైవర్షన్ పెట్టుకోవాలి. చార్లెస్ ల్యాంబ్, ఇంకొక ప్రోస్ ఎస్సేయిస్ట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్, అతను ఒక మాట అంటాడు తన రచనలో. నాకు ఎంతోమంది ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా క్లాస్మేట్స్ ఆఫ్ లవర్స్, ఆల్ ఆర్ గాన్, ది ఓల్డ్ ఫెమిలియర్ ఫేసెస్ అంటాడు. చాలా మిలాంకలిక్గా 2 లైన్స్. అందరూ ఇప్పుడు ఎవరు లేరు, ఎక్కడికి పోయినారు ఆ స్నేహితులు, ఆ ఫ్రెండ్స్, బంధువులు, ఆ కొలీగ్స్, ఇంతకుముందు నేను పనిచేసిన చోట కొలీగ్స్, మా పాస్ట్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ అందరూ ఎక్కడికక్కడో స్ప్రెడ్ అయిపోయినారు, విడిపోయినారు, దూరమైనారు. మళ్ళీ కలిసే అవకాశం కూడా లేదు. ఆల్ ఆర్ గాన్, ది ఓల్డ్ ఫెమిలియర్ ఫేసెస్. ఇంకా కూడా మనసులో అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు అని అంటాడు. బట్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ అంటాడు. కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు అంటాడు. తెలుగులో కవి ఒక పాటలో, ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు, ప్రేమించగల ఉన్నాలు కానీ అది పంచి ఇచ్చేందుకు ఎందరో కలరు. నీకు ప్రేమించే హృదయం ఉండాలే కానీ ప్రేమలో ఓడిపోయిండొచ్చు,
ఒక ఫ్రెండ్, ఒక లవరు, ఒక లైఫ్ పార్ట్నరు మోసం చేయొచ్చు. కానీ నీకు ప్రేమించే హృదయం ఉండాలి కానీ, దాన్ని నీ ప్రేమను పంచి ఇవ్వడానికి ఎందరో కలరు ఈ ప్రపంచంలో. స్వీట్ హార్ట్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్ ఒక సోల్‌మేట్ కావచ్చు, ఎవరైనా సరే. లేదు పేద విద్యార్థులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళకి సహాయం చెయ్యి. ఒక మంచి ఫ్రెండ్‌ని పొందు మళ్ళీ. దొరకకుండా పోరే. ఎంతోమంది ఉంటారు నీ ప్రేమను పంచి నీ ప్రేమను పొందడానికి అని అంటాడు ఆచార్య ఆత్రేయ. అంటే అతన్ని ఇండియన్ ఆంధ్ర షేక్స్పియర్ అని అంటారు. సో కాంప్రమైజ్ అవ్వాలి అంతే. కాంప్రమైజ్. జార్జ్ ఎలియట్ అనేటువంటి ఒక గొప్ప ఇంగ్లీష్ నావలిస్ట్, టాప్ 10 నావలిస్ట్లో ఆవిడ ఒకడు. ఆవిడ మిల్ అండ్ ది ఫ్లాస్, మిడిల్ మార్చ్ అనేటువంటి నావల్స్లో ఫేమస్ నావల్స్ అవి. ఆమె చెప్పేదంతా ఒక మెయిన్ పాయింట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే కాంప్రమైజ్. జీవితంతో రాజీ పడిపోవడం. దట్ ఈస్ ది ఓన్లీ పెనీషియా ఫర్ ఆల్ ఇల్స్. జీవితంలోని ప్రతి సమస్యకి, బాధలకి, మానసిక రుగ్మతులకి ఒకే ఒక పెనేషియా, ఔషధము, సంజీవని ఏంటంటే కాంప్రమైజ్. కాంప్రమైజ్ అవ్వడం తప్ప ఇంకేమీ లేదు అని అంటాడు. సో కాంప్రమైజ్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. అది ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వగలము? ఎలా అవ్వగలము అంటే, ఒక కన్క్లూషన్లో నేను చెప్పేటువంటి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఫైనల్ సొల్యూషన్ శ్రీశ్రీ వినుంటాం మనం. ఎంత గొప్ప రచయిత అనేది మనకు తెలుసు. అతను డాక్టర్ చక్రవర్తి అనే సినిమాలో అనుకుంటా మనసున మనసై అనేటువంటి పాటలో, మనసున మనసై బ్రతుకున బ్రతుకునే అనే పాటలో, నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే జీవించుటకు నేనున్నానని నిండుగా తెలిపే తోడొకరున్నా కూడా చాలు. అదే భాగ్యము, అదే స్వర్గము అంటాడు. అంటే మనిషికి కావాల్సింది ఏంటి? ఆ వెల్త్ అండ్ హెవెన్. స్వర్గము, సంపద, ఆ రెండు అవే. ఒక తోడు, అతన్ని ఆ తోడుని ఏమంటాం అంటే సోల్ మేట్ అంటాం. ఆత్మీయుడు లేదా ఆత్మీయురాలు. జీవితంలో ఒక మంచి ఆత్మీయుడిని లేదా ఆత్మీయురాల్ని పొందగలిగినప్పుడు, వెల్, అవర్ లైఫ్ విల్ బి ఫుల్ఫిల్డ్ అండ్ వీ క్యాన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ఎనీ కైండ్ ఆఫ్ డిప్రెషన్. ఎలాంటి డిప్రెషన్ నుంచి అయినా, ఫ్రస్ట్రేషన్ నుంచి అయినా, మనిషి మెంటల్ డిజార్డర్ నుంచి అయినా సరే మనిషి బయటపడగలడు అనేది నా యొక్క ఫీలింగ్. విపరీతమైనటువంటి స్ట్రాంగ్ కన్విక్షన్, ఫీలింగ్, నమ్మకం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్, please subscribe and encourage me.